నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన కేసులో ఐటీడీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ దాడి చేయడానికి ప్రయత్నించడం వెనుక చాలా కథ ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల మాధవ్ వ్యవహరించిన తీరును వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన మాధవ్కు చట్టాల గురించి తెలిసి కూడా ఎందుకు ఆ విధంగా ఓవర్ యాక్షన్ చేశారనే చర్చకు తెరలేచింది. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించారు. ఆ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నమస్కారం చేసిన జగన్ చూసి చూడనట్టు వ్యవహరించారని తెలిసింది. మరోవైపు రాప్తాడు టికెట్ను మాధవ్ ఆశిస్తున్నారని సమాచారం. అనంతపురానికి తోపుదత్తి ప్రకాష్ రెడ్డిని పంపి మాజీ ఎంపీ వెంకటరామరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలనేది మాధవ్ ఆలోచనగా వైసీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా గోరంట్ల మాధవ్ నియమితులైన తరువాత రాప్తాడుకు తరచూ వెళ్లడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకసారి మీడియాతో మాట్లాడుతూ రాప్తాడుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వెనుక మాధవ్ ఉద్దేశాన్ని ప్రకాష్ రెడ్డి గ్రహించారు. అందుకే ప్రకాష్ రెడ్డి ఆ మధ్య మీడియా సమావేశంలో నిర్వహించిన తన ఓటమికి సొంత పార్టీ వాళ్ళు కూడా కారణమని పరోక్షంగా గోరంట్ల మాధవ్ అనంత వెంకటరామరెడ్డి గురించి చెప్పారు. దీంతో రాప్తాడు మాధవ్ వెళ్లడం కాస్త తగ్గింది. అయితే లింగమయ్య హత్యను మాధవ్ సీరియస్ గా పట్టించుకోలేదని జగన్ కు తెలిసింది. దీంతో గోరంట్ల మాధవ్ పై జగన్ గుర్రుగా ఉన్నారు. ఇదే సమయంలో ఐటీడీ కార్యకర్త తమ నాయకుడి భార్యపై అవాకులు చవాకులు పేల్చడాన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవాలని మాధవ్ ప్రత్యేక వ్యూహాత్మకంగా కిరణ్ పై దాడికి చొరబడినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం జగన్ దృష్టిలో పడి ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని మంత్రి కావాలనే ఆశతోనే మాధవ్ అతి చేశాడని సొంత పార్టీ నేతలు అంటున్నారు. మాధవ్ అతి వెనుక అసలు కారణాన్ని జగన్ తెలుసుకుని జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి.